ఉక్రెయిన్లో యుద్ధం ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ట్రంప్ పచ్చ జెండా ఊపారు. ఇందులో భాగంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై టారిఫ్లను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఎక్స్ వేదికగా ఈ ఆంక్షల బిల్లు గురించి పోస్టు చేశారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబును సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్, చైనా ఉత్పత్తులపై 500% సుంకాలు విధించే అధికారం ట్రంప్కు లభిస్తుంది. శాంతి కోసం యుక్రెయిన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని, కానీ రష్యా అధినేత పుతిన్ శాంతికి కట్టుబడి ఉన్నామని చెబుతూనే యుక్రెయిన్లో రక్తపు టేరులు పారిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. రష్యా నుంచి ఇబ్బడి ముబ్బడిగా చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్లో మారణ హోమానికి పరోక్షంగా సహకరిస్తున్న దేశాలపై సుంకాలు విధించే దిశగా చర్యలకు దిగింది. భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు రష్యా నుంచి ఇప్పటికీ చమురు కొంటూనే ఉన్నాయని ఆగ్రహానికి గురవుతుంది అమెరికా. ఈ కొనుగోళ్లు ఆగాలంటే సుంకాల కొరడ ప్రయోగించాల్సిందే అని భావిస్తుంది. భారతదేశ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 50% సుంకాలు వసూలు చేస్తుంది. ఇందులో 25% సుంకాలను రష్యా నుంచి చమురు కొంటున్నందుకు ప్రతీకారంగా విధించారు. తాజాగా రూపొందించిన శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లు కూడా ఆమోదం పొందితే సెకండరీ టారిఫ్లు ఆంక్షలు అమల్లోకి వచ్చి మొత్తం సుంకాలు ఏకంగా 550%కి చేరుతాయనడంలో సందేహం లేదు. రష్యా నుంచి చమురు కొనడమే కాకుండా దాన్ని ఇతరులకు విక్రయించుకునే దేశాలపై 500% సుంకాలు విధించాలన్న ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. మరోవైపు కీలకమైన వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికా మధ్య చురుగ్గా చర్చలు కొనసాగుతున్న సమయంలోనే కొత్త ఆంక్షలను ట్రంప్ సర్కార్ తెరపైకి తీసుకురావడం ఆందోళన కలిగిస్తోంది.